అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు అనేటువంటి వారు మధ్యదైవ గ్రంథంలో రత్నవాక్యములు అని మన ప్రభువైన క్రీస్తు వారు చెప్పిన కొన్ని వాక్యాలకు వివరములు రాశారు. ఆ గ్రంథం పేరే మధ్యదైవ గ్రంథంలో రత్న వాక్యములు. అందులో ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు ఆలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఈ వాక్యము చదివితే మనకు అర్థమైపోతుంది కదా, దీనికి వివరం రాసేది ఏముంటుంది, చెప్పేది ఏముంటుంది అంటే ఒక్కొక్కరు చెప్పేటువంటి వాక్య వివరాన్ని బట్టి మనం దేవునికి ఆకర్షితులు అవుతాము, సత్యాన్ని తెలుసుకోగలుగుతాము. భావాన్ని బట్టి ఆ వాక్యం ఎంత గొప్పదో మనకు తెలియబడుతూ ఉంది. వాక్య వివరాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంది. ఒక వాక్యాన్ని ఎన్ని రకాలుగా వివరించుకోవచ్చు, చెప్పుకోవచ్చు, కానీ ఆ వివరం సరైనది కాకపోతే ఆ వాక్యము నిన్ను చేరినట్టే, నీ లోపల లేనట్లే, నీకు ఆ వాక్యంతో సంబంధం లేనట్లే అవుతుంది. కాబట్టి వాక్యము, దాని వివరం చాలా ముఖ్యము. ఆ వివరాన్ని చెప్పే వాళ్ళలో చాలా కొద్దిమంది మాత్రమే ఆ వాక్యానికి సరైన సమాధానం చెప్పగలుగుతారు. అందరికీ సాధ్యం కాదు. కనుక మనం గొప్పవాళ్ళ మాటల్ని, పెద్దవాళ్ళ మాటల్ని జాగ్రత్తగా తీసుకొని తేలిక స్వభావం లేకుండా ప్రతిదాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడే మనకు కొన్ని విషయాలు తెలియబడతాయి. అభిమానము, మతమత్సరము, మత పిచ్చి, మత అభిమానాలు మనకు ఉండకూడదు. మనం జ్ఞానం తెలుసుకోవాలనే శ్రద్ధ మాత్రమే కలిగి ఉన్నాం కాబట్టి, ఉండాలి కాబట్టి మనం వాక్య వివరాన్ని ఎవరు చెప్పినా వింటాము. అది సరైనది అయితే స్వీకరిస్తాము, సరైనది కాకపోతే స్వీకరించాం. సరైనది కాకపోతే ఎవరు చెప్పినా స్వీకరించాం, సరైనది అయితే మనం స్వీకరించాలి. అది మన స్వభావం. ఎందుకంటే మనకి దేవుడిచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ సమయము వ్యర్థము కాకుండా, అబద్ధ బోధకులకు చిక్కకుండా, సరైన భావాన్ని చెప్పి మోక్ష మార్గం అనేటువంటి దారిని చూపించే జ్ఞానులు, యోగులు మనకు అవసరం. అలాంటి వారి మాటలు మనం వినాల్సిందే. కనుక మనం పరిశీలన జ్ఞానం కలిగి, జిజ్ఞాస కలిగి జ్ఞానులుగా మారాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, జిజ్ఞాసులు జ్ఞానులుగా మారుతారు, జ్ఞానులే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు అని. కాబట్టి మన లక్ష్యం ఏంటిది అంటే మనం జ్ఞానులుగా మారాలి. అందుకొరకని మనము జ్ఞానానికి సంబంధించిన విషయాల అన్వేషణలో ఉండాలి. కాబట్టి మనము ఈ పెద్ద ఆయన రాసిన ఈ గ్రంథంలో వాక్య వివరాన్ని చూద్దాం. దేవుడు చెప్పిన ధర్మశాస్త్రములలో ధర్మములు ముఖ్యమైనవి కొన్ని ఉండగా, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రములలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. 2 ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి, ప్రధానమైనవి అని చెప్పుకున్నాం. ఏది మొదటి ఆజ్ఞ? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నన్ను ఆరాధించు. తర్వాత రెండోది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 ధర్మశాస్త్రమునకు, ప్రవక్తలకు ఆధారమే ఉన్నది అని చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడు, వాటికి అనుసంధానమైనవి అనేకం కలవు. అంటే వాటిలో నుండే, వాటికి ముడిపడి ఉన్నటువంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. దేవుని ధర్మములను మనుషులకు చెప్పిన ఆజ్ఞలు అని కూడా చెప్పుచున్నారు. దేవుడు చెప్పిన ధర్మములు లేక ఆజ్ఞలు అత్యంత గొప్పవి, అత్యంత గొప్పవి. పెద్దవి 2 ఉండగా, పెద్దవి 2 ఉన్నాయి, ఇందో చెప్పుకున్నాం. వాటికి అనుసంధానమైనవి మరికొన్ని కలవు, వాటికి రిలేటెడ్గా ఉన్నవి మరికొన్ని కలవు. అలా ఉన్న ఉపధర్మములలో
అంటే పెద్ద ధర్మములు ఉంటే వాటికి చిన్న ధర్మాలు కూడా ఉపధర్మాలు. ఉపధర్మములలో మిగులమైన చిన్నదైన ఒకదానిని, ఆ 2 ఆజ్ఞలే కాకుండా దానికి అనుసంధానమైన చిన్న కూడా ఆజ్ఞలు ఉన్నాయి. ఆ చిన్న ఆజ్ఞలో చిన్నదాన్నైనా, అంటే చిన్న ఆజ్ఞనైనా అతిక్రమించి చెప్పువాడు అత్యంత నీచుడు అగును. ఒక చిన్న వాక్యమైన దాన్ని అతిక్రమించి, దీంట్లో ఏముందిలే, ఇది అవసరం లేదులే, ఇది మనకు అక్కర్లేదులే, ఇది పెద్ద విషయమా అని అతిక్రమించేవాడు, దాన్ని పట్టించుకొని వాడు, ఇది ధర్మమే కాదనుకునేవాడు, దాని ఎడల జారత్వం కలిగి తేలిక స్వభావం కలిగిన వాడు అత్యంత నీచుడు అగును అని ఇక్కడ రాశారు. దేవుడు చెప్పిన చిన్న ధర్మం అయినా పెద్ద ధర్మం అయినా ఏదైనా మనిషి అతిక్రమించక తప్పక ఆచరించవలసి ఉండును. అది చిన్నదైనా పెద్దదైనా తప్పక ఆచరించవలసి ఉండును. చిన్న ధర్మమును కూడా వదలక మనిషి ఆచరించక గొప్పగా చెప్పుకోవాల్సినది పోయి, చిన్న ధర్మమైన దాన్ని ఆచరించాల్సింది, అది చాలా గొప్పది అని చెప్పుకోవాల్సింది పోయి, దాన్ని లెక్క చేయక తాను చెడిపోయి అధర్మపరుడు అగుటయే కాక తనకు తెలిసిన అధర్మములను ఇతరులకు బోధించువారు గలరు. దేవుడు క్రీస్తు చెప్పిన చిన్న మాట అయినా అది చాలా గొప్పది అని చెప్పుకోవాల్సింది పోయి, వాళ్ళకి తెలిసింది ఏదో, బోధకులు, అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అని అది ఇతరులకు బోధిస్తూ అధర్మ పరులుగా ఉన్నారు. బోధించువారు గురువులుగా చెలామణి అగుచుందురు. ఈరోజు చూస్తున్నాం, బోధకులు క్రీస్తు మాట ప్రకారం లేరు, అసలు ఆచరించడమే లేదు. గురువు అని పేరు పెట్టుకోవద్దంటే అదే పనిగా పెట్టుకొని పిలిపించుకుంటున్నారు. కిరీటాలు, కొమ్ములు అన్నీ వచ్చేసినాయి. దేవుని మాట ఎవరు పాటిస్తున్నారు? ఈ లోకంలో గురువులుగా ఉండి దైవ గ్రంథంలోని, దేవుని ఆజ్ఞల్లోని, దేవుని ధర్మంలోని దేనినైనా అర్థం చేసుకోక అపార్థము అధర్మముగా గ్రహించి తాను చెడిన కోతి వనమెల్లా చెరిసే అన్నట్లు తాను ధర్మంలో చెడిన వాడై ఉండి దైవ గ్రంథమును సక్రమముగా అర్థం చేసుకోలేక అధర్మముగా తెలిసిన వాడు తాను స్వయంగా అధర్మపరుడై పోవుటే కాక ఇతరులకు కూడా తను తెలిసిన అధర్మములనే బోధించుట వలన ప్రజలను కూడా తప్పుదారిలో పంపించి వారు చెప్పినదే నిజమైన జ్ఞానమని, నిజమైన దేవుని ధర్మములని చెప్పుచుందురు. అలా చెప్పువారు ప్రజల దృష్టిలో గొప్ప పేరు పొందిన గురువులుగా ఉండినప్పటికీ దేవుని దృష్టిలో మిగుల అల్పులు. నీకు గొప్ప పేరు రావచ్చు, సంఘం ఉండొచ్చు, నువ్వు గురువు అని పేరు పెట్టచ్చు, నీకు నమస్కారాలు పెట్టచ్చు, నీకు మర్యాద ఇవ్వచ్చు, నీ ఇంటికి పిలిచి మంచి విందు ఇవ్వచ్చు, నువ్వు గొప్పోడు అని చెప్పొచ్చు, నువ్వు సూపర్ స్టార్ అని చెప్పొచ్చు, మా పాస్టర్ గారు చాలా గొప్పవారండి అలా చాలా అని ఎన్నో రకాలుగా పొగడవచ్చు, నువ్వు ఘనత కూడా పొందొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అలా చెప్పువారు ప్రజల దృష్టిలో గొప్ప పేరు పొందిన గురువులుగా ఉండినప్పటికీ దేవుని దృష్టిలో మిగులు అల్పుడు. దేవుని దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అల్పులు, పనికిరాని వాళ్ళు, వ్యర్థులు, అసమర్థులు, అబద్ధ బోధకులు. దేవుని దృష్టిలో చాలా నీచంగా కనపడితే మన దృష్టిలో చాలా గొప్పగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వాక్యం యొక్క లోతు బాగా తెలుసుకొని 1-2 సార్లు అర్థం చేసుకొని క్రీస్తు చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఏది చెప్పినా కూడా దాన్ని అతిక్రమించకుండా అది ప్రతిదీ గొప్పదే అనేటువంటి భావంతో మనం ఉండి తీరాల్సిందే. దేవుని ధర్మమును సక్రమంగా అర్థం చేసుకున్నవాడు పెద్ద పేరు పొందిన గురువు కాకపోయినా జ్ఞానమును తెలియగోరు తన వద్దకు వచ్చు మనుషులకు తనకు తెలిసిన ధర్మములను ధర్మములాగానే బోధించువారు కూడా కలరు. పెద్ద పెద్ద గురువులుగా చలామణి కాకపోయినా దేవుని వాక్యం తెలుసుకున్నా, దేవుని వాక్యం సక్రమంగా తెలుసుకున్నవాడు తన దగ్గరికి ఎవరైనా వస్తే తను సక్రమంగా బోధిస్తాడట.
అతను పెద్దవాడు కాదు, సంఘం లేదు, గురువు కాదు, పెద్ద పేర్లేం లేదు, రెవరెండ్లు పీటర్లు లేదు, అంతర్జాతీయ సువార్థికులు కాదు, మినిస్ట్రీ లేదు, ఏ హిస్టరీ లేదు. అయినా సరే ఆయన దగ్గర దేవుని ధర్మాలు సక్రమంగా తెలుసుకుంటాడు, అతను పాటిస్తాడు. ఎవడన్నా అడిగితే సక్రమంగా చెప్తారట. అలాంటి వారు కూడా ఉన్నారు అంటున్నారు. దేవుడు తన గ్రంథంలో చెప్పిన ధర్మములను అధర్మములుగా అర్థం చేసుకొని అధర్మములనే ప్రజలకు బోధించేవారు కూడా కలరు. దేవుని ధర్మములను అధర్మాలుగానే అర్థం చేసుకుంటారు, ఆ అధర్మంగా అర్థం చేసుకున్నదే అధర్మాలుగా బోధిస్తారు. అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు, తప్పుగా బోధిస్తారు అంటున్నారు. అలా అధర్మములను బోధించేవారు పరలోక రాజ్యమును పొందలేరు. పరలోక రాజ్యాన్ని పొందలేరు. అధర్మం ఉంటే పరలోక రాజ్యం పోవటం కుదరదు. వాక్యమైతే వాక్యమే చదువుతారు, కానీ అది తప్పుగా అర్థం చేసుకుంటారు, తప్పుగా బోధిస్తారు, తప్పుగా నడుచుకుంటారు. అటువంటి వారికి పరలోక రాజ్యము లేదు. పరలోక రాజ్యమును అజ్ఞానులతో పోల్చి చూస్తే అటువంటి వారు ఎప్పటికీ పరలోకం పొందలేరు. అజ్ఞానులు పరలోకం పొందలేరు. వారి కొరకు శాశ్వతంగా పరలోకం మూసివేయబడింది. నేను బైబిలే చదువుతున్నా, నేను వాక్యమే చెప్తున్నా, రిఫరెన్స్ ఇస్తున్నా, అయినా సరే నువ్వు పరలోక రాజ్య మర్మాలు తెలియదు. ఆ వాక్యాలని నువ్వు వక్రంగా అర్థం చేసుకుంటావు, అధర్మంగా అర్థం చేసుకుంటావు, నువ్వు అధర్మంగానే చెప్తావు. విన్న వాళ్ళకి కూడా అధర్మంగా అర్థమవుతుంది. కానీ ఇద్దరికీ పరలోక రాజ్యం మర్మం తెలియదు కనుక వీరందరికీ పరలోక రాజ్యం మూసివేయబడినది. వాడు పరలోక రాజ్యమును పోగొట్టుకున్న అల్పుడని చెప్పవచ్చు. అంటే పరలోక రాజ్యాన్ని వాడు చేతులారా పోగొట్టుకున్నవాడు అవుతాడు. శ్రద్ధ లేనివాడు, జ్ఞానం సరిగ్గా అర్థం కానివాడు. వాడు లోకంలో పెద్ద గురువుగా చలామణి అయినా పర్వాలేదు, మోక్షం అను పరలోకం లభించదు. ఈ లోకంలో వాడు పెద్ద ఘనత పొందొచ్చు, కానీ మోక్షం మాత్రం రాదు. దైవ గ్రంథం నుండి దేవుడు చెప్పిన ఆజ్ఞలను ధర్మమును గ్రహించువాడు గురువు కాకపోయినా తనకు తెలిసిన ధర్మములను ఇతరులకు బోధించువానికి పరలోకంలో గొప్ప స్థానం ఉంటుంది. పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకునేవాడు దేవుని ధర్మాలను గ్రహించి జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటి యందు శ్రద్ధ కలిగి అవి పాటించి ఇతరులకు కూడా బోధించేవాడు. ఈ లోకంలో వాడు అల్పుడుగా ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ తక్కువ చేయొచ్చు, మిగతా వాళ్ళందరూ అవమానించవచ్చు, మిగతా వాళ్ళ దృష్టిలో తక్కువగా కనిపించిన బోధకుడైన పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది అని చెప్తున్నారు. అటువంటి వాణిని ధర్మపరుడు అనటే కాక వాడు దేవుని దృష్టిలో గొప్పవానిగా లెక్కించబడును. దేవుని దృష్టిలో గొప్పవాడు, మనుషుల దృష్టిలో కాదు. మనుషులు నువ్వు చెప్పింది తప్పు అన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అన్నా, మనం ఖండించినా కూడా, మనుషుల చేత ఖండించబడినా కూడా దేవుని దృష్టిలో చాలా గొప్పగా ఉంటాడు అనేది చెప్తున్నాడు. ఎవరు? దేవుని ఆజ్ఞల్లో చిన్న ఆజ్ఞ అయినా పెద్ద ఆజ్ఞ అయినా ప్రతిదానికి గొప్పగా చూసి గ్రహించుకొని దాన్ని పాటించేవాడు నిజమైన దేవుని సంబంధి. దానినే బోధించేవాడు నిజమైన క్రీస్తు సంబంధమైన బోధ చెప్పువాడు. దేవుని ధర్మములలో చిన్న ధర్మమునైనా వివరంగా బోధించు వానిని నిజమైన ధర్మపరుడని చెప్పవచ్చు. అంటే క్రీస్తువే గురువు అనుకున్నాం. ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని, చిన్న వాక్యమైనా సరే దానిని వివరంగా డీటెయిల్డ్గా చెప్పువాడు నిజమైన ధర్మపరుడని చెప్పవచ్చు. దగ్గర ఈ ప్రబోధానంద యోగీశ్వర్ల వారు ఈ వాక్యానికి 2 పేజీల అర్థం రాశారు. అంటే దేన్ని కూడా క్రీస్తు చెప్పిన ఏ మాటను కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. చిన్నదైనా పెద్దదైనా దాని డీటెయిల్డ్కి వెళ్ళాలి, వివరంలోకి వెళ్ళాలని ఈ పెద్ద ఆయన చెప్పడం జరిగింది. కనుక ఎవరికైనా శ్రద్ధ ఉంటే కనుక ఈ ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యాలు అనే గ్రంథం కావాలనుకుంటే ఎవరైనా ఫోన్ చేయవచ్చు. దానిని మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ అందిస్తాము. అంటే శ్రద్ధ ఉంటే, ప్రతి జ్ఞాన వివరాన్ని తెలుసుకోవాలని శ్రద్ధ ఉంటే కనుక మనం పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా పొందాలి. అదేవిధంగా అల్పులం కావద్దు, అధర్మ పరులుగా ఉండొద్దు, అధర్మ బోధలు వినవద్దు, అధర్మ బోధలు చెప్పవద్దు, అధర్మంగా అర్థం చేసుకోవద్దు.
క్రీస్తు వాక్యం ఎంత ముఖ్యమో, ఎంత డీటెయిల్డ్, ఎంత అవసరమో ఈ వాక్యం ద్వారా మనకి ఈ పెద్ద ఆయన చెప్పడం జరిగింది. మనం కూడా ప్రతి వాక్యాన్ని కూడా అంతే వివరంగా, సూక్ష్మంగా, గట్టిగా పట్టుకొని మన జీవితాన్ని ఆధ్యాత్మిక విధానాల్లో, దేవుని విధానాల్లో కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.